అంతనీలో గాంధీ చౌక్ వద్ద మాజీ శాసనసభ్యులు చందుపట్ల రామరెడ్డి సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. మంతనిలో గాంధీ చౌక్ వద్ద మాజీ శాసనసభ్యులు చందుపట్ల రామరెడ్డి గారి సంతాప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చందుపట్ల సునీల్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, బీజేపీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు కాంగ్రెస్ నేతలు, కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంతాప సభలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 5 నిమిషాల పాటు సంతాపాన్ని చేపట్టారు. ఆయన చేసినటువంటి సేవలను కొనియాడారు. ఆయన ఏదైనా ఉంటే మోమ్ మీదనే మాట్లాడతాడు, మోమ్ మీదే దొరిపెట్టాడు. ఆడికే క్లోజ్, అది చాప్టర్ క్లోజ్. మళ్ళీ తెల్లారి వరకు అదంతా కూడా నార్మల్ అయిపోయింది. సో అట్లా ఎప్పుడు కూడా తన రాజకీయ జీవితాన్ని ఆగలేపాము. ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యిండు, కానీ ఆయన సాధించిన గొప్పతనం ఏంటంటే ఈ రోజు కూడా మంత్రిలో ఏ ప్రాంతం పైన కలుసుకుంటారు. మాకు రామరెడ్డి గారు బట్టి మాకు లైట్లు వచ్చినాయి, అంటే రోడ్ వచ్చింది, ఈ సౌకర్యాలు వచ్చినాయి, బస్సు వచ్చింది, ఇల్లు వచ్చి ఏదో ఒకటి తలుచుకుంటాడు బాబు. అంత మంచి పేరు సంపాదించినందుకు మరి ఆ గౌరవం నిజంగా అందరికీ దక్కది, ఆ ప్రేమ నిజంగా అందరికి దక్కది. ఆయన ఏదైతే ఆశించిండో, ఆయన ఏదైతే కలగన్నాడో, ఆయన లాస్ట్ ఊపిరి తీసుకునే సమయంలో కూడా దాదాపు 1 నెల రోజులు కష్టపడ్డాడు. కానీ ప్రతి సెకండ్, ప్రతి రోజు మన గుండ కొట్టుకుందంటే మంతని. ఆయన ఎవరు వచ్చినా అదే ముచ్చట. అంటే ఆయన జీవితం, ఆయన ఆశయం మంతనితోనే ఉన్నది. ఖచ్చితంగా ఇవాళ మీరు చూపే ఈ ప్రేమ, అభిమానాలు కూడా ఆయన ఆత్మని ఖచ్చితంగా శాంతి చేసి ఆయన ఎప్పుడు కూడా మన మధ్యలోనే ఉంటాడని నేను విశ్వసిస్తున్నాను. ఆయన నిజంగా కూడా ఫోటో చూస్తే పక్కనే కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకు. అంత మంచి వ్యక్తి ఆయన. చాలా మన మందరికి ఆయన స్టైల్లో రాజకీయం చేసి ఒక లీడర్లకు ఎదిగిండు. ఖచ్చితంగా ఆయన ఆశయాలు, ఆయన కోరికలు, ఆయనకున్న రాజకీయపరమైన ఆలోచనలు ముందుకు తీసుకుపోవాలని మా వంతు మేము ఖచ్చితంగా ఆ ఆశయాలను ముందుకు తీసుకోవాలని భావిస్తున్నాం. మనందరికీ కూడా ఒక బాధ్యత ఉన్నది. మరి తన అయితే అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా టచ్ చేసింది కాబట్టి మరి మీరందరూ కూడా మీకున్న అనుభవాలను షేర్ చేసుకుంటూ, జ్ఞాపకాలు షేర్ చేసుకుంటూ మీరందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఒకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జోహార్ రామరెడ్డి గారికి. పెద్దలకు నమస్కారం. వచ్చిన అందరికీ మీరందరికీ చాలా నమస్కారం. నాన్నగారు ఇప్పుడు అన్నగారు సునీల్ రెడ్డి గారు మీకు చాలా విషయాలు చెప్పారు. మాకు ఒకటి నేర్చుకున్నాం మా నాన్నగారికి వెళ్ళి. నేను చూసినంత మటుకైతే ఇంత నిస్వార్థపరంగా నా జీవితంలో ఎవరిని చూడలేదు. చాలామందిని చూసిన నేను. ఏ విధంగా కానీ ఫస్ట్ వాళ్ళ కొడుకులకు, తర్వాత వాళ్ళకు కావాలి, లేకపోతే వాళ్ళ చుట్టాలకు కావాలి, ఇంత ఇదే నాకు 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 అనేది ఉన్నది మొత్తం ప్రపంచం అంతా. కానీ ఆయనకు ఫస్ట్ ఎవరికి అవసరమో వాళ్ళకి తిరగడం, అది నెంబర్ 1. తర్వాత ఎవరైనా వేరే స్నేహితులు, తర్వాత ఫ్యామిలీ, తర్వాత ఎక్కడో కొడుకులు వచ్చేది. అయితే చిన్నప్పుడు చూస్తే చాలా బాధ అనిపించేది. ఏంది ఇట్లా మాకు స్కూల్ ఫీజులకు లేక ఈ ఇబ్బందులు ఏంది, మరి డాడీ దగ్గర పైసలు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad.
Call to 9100885551 91008855